ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కదిరి నియోజకవర్గ ప్రజల తరపు నుండి అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అభిమానుల తరపు నుండి ప్రతి ఒక్కరి తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ జగన్ అన్న. మా కదిరి నియోజకవర్గంలో 2014లో అతార్ చాంద్ బాషా ఒక మైనార్టీ అనే వ్యక్తి పార్టీ మారితే ఇంక ఈ నియోజకవర్గంలో మైనార్టీలకు టికెట్ రాదని చాలా మంది అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే మైనార్టీలకి 2024లో మన కదిరి నియోజక వైసీపీ అభ్యర్థిగా బిఎస్ మక్బూల్ అహ్మద్ అనే గారికి మరొక అవకాశం ఇచ్చారు. కాబట్టి 2014లో అయితే అతార్ చాంద్ బాషా గారిని ఏ విధంగా గెలిపించామో, 2019లో అయితే సిద్ధారెడ్డి గారిని ఏ విధంగా గెలిపించామో, 2024లో మక్బూల్ అహ్మద్ అనే గారికి ఈ రెండు మెజార్టీ కలిపి గెలిపించి మీకు కానుక ఇస్తామని దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నామన్నా. జై జగన్ అన్న. జై జగన్. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కదిరి నియోజకవర్గం మైనార్టీ నాయకులు బిఎస్ మక్బూల్ అహ్మద్ గారిని గుర్తించి కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా నియమించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మక్బూల్ అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారిని మైనార్టీల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరిని కలుపుకొని మక్బూల్ అన్న గారి అత్యధిక మెజారిటీతో శాసనసభకు పంపించడానికి మా శాయశక్తుల కృషి చేస్తామని అందరినీ కలుపుకొని పోయి అన్నగారి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేనిగా గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. ఎమ్మెల్యే మక్బూల్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎమ్మెల్యే మక్బూల్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వైఎస్ఆర్ 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 తారీఖున కదిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించడమైనది. మైనార్టీ ప్రాప్లెట్ ఉన్నదాని వల్ల గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తించినారు కాబట్టి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిండే పెద్దలకు కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ మనము ఇక్కడ ఇచ్చినారు కాబట్టి అతను గుర్తించినారు కాబట్టి మా అబ్దుల్ బాషా అన్న గారికి అఖండ మెజారిటీతో మనం గెలిపించి ప్రార్థన చేయాలని మరి కదిరి నియోజకవర్గ మూలంలో ఉండే కార్యకర్తలకు అందరికీ ఒకటే కోరుకుంటున్నాను. అబ్దుల్ బాషాను అందరినీ కలుపుకొని అందరినీ సాయశక్తులు ఏ వర్గాలు లేకుండా అందరం ఒకటిగా అయ్యి పోరాడి బాగా 30-40 వేల మెజారిటీతో అబ్దుల్ బాషా నన్ను గెలిపించాలని మరి కోరుతున్నాము. జై జగన్ జై జగన్. అబ్దుల్ అన్న నాయకత్వం.